నువ్వు ఎక్కడ నిలబడాలి? ఆ నిత్య మహిమలో నిలబడటానికి ఏది లోటు ఉందో అది తీసుకుని వాటిని భుజించు. ఒక పుస్తకం ఉంది, గ్రంథంలో రాసుకొచ్చారు, నరపుత్రుడా ఆ పుస్తకాన్ని నువ్వు భుజించు. దేవునికి స్తోత్రం. ఆయన ఇష్టాన్ని నువ్వు స్వీకరించు లోపలికి, నీ హృదయంలోనికి, నీ కడుపులో నుండి జీవజలములు ప్రవహించాయని దేవుని యొక్క వాక్యంలో రాయబడం. అన్నీ సిద్ధపరిచాడు, త్యాగం చేశాడు ఆయన. నీ ముందు పెట్టాడు, నీ పల్లెలో అన్నీ వడ్డించి పెట్టాడు ఆయన. వస్త్రం ఉంది, బలం ఉంది, అధికారం ఉంది, ఉద్యోగం ఉంది, స్థిరత్వం ఉంది. చంచలమైనటువంటి మనస్సుని తీసివేయడానికి దేవుడు కృపను మనకే చూపించి ఆయనలో స్థిరపడి ఆయన ధరించుకుని ఆయన మనసు కలిగి అధికారంతో మనం నిలిచినప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. ప్రార్థన చేయడానికో, ఉపవాసం ఉండడానికో, సేవకు సహకరించడానికో, పరిచర్య చేయడానికో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికో, దేవుని వైపు తిరగడానికో ప్రభువా నీ శక్తిని ప్రభువా. సమీపంగా దూరంగా ఉంటుంది వేరే విషయం, సమీపంగా వచ్చేసాడు. నువ్వు తీసుకుని తింటమే వడ్డించిన విస్తరి ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భారాలు ఈ చింతలో పడి ఈ వడ్డించిన విస్తరణ చూడకుండా నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎటో తిరిగి చివరికి అంతా అయిపోయిందిరా బాబు అని చెప్పేసి కూర్చుంటాయి. ఏముండదు. సమయం ఉండగానే సద్వినియోగం. ప్రేమ చూపించావు, త్యాగం చేస్తావు, మాట వింటావు, లోబడతావు, తగ్గించుకుంటావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉంటావు. నరుడు అలాగా ఒంటరిగా బూడిదలో మొగ్గ పెట్టుకుని అలా కనిపెట్టాడంట. ఆ దైవికమైనటువంటి ప్రసన్నత కొరకు, దర్శనం కొరకు, కలవ కొరకు, నడిపింపు కొరకు, స్వరం కొరకు, ముఖ దర్శనం కొరకు ఇదంతా వడ్డించిన పల్లెంలో విస్తరిలో అంతా వడ్డించి పెట్టాడు. తీసుకో, ఉద్యోగం తీసుకో, బలం తీసుకో, అధికారం తీసుకో, యేసుప్రభు మనసును తీసుకో, ఆయన ఆత్మను తీసుకో, ఆయన సన్నిధిని తీసుకో, ఆయనతో కలుసుకో, ఆయనతో సహవాసం చేయి, ఆయనతో నడువు. ఆ అమ్మాయి గ్రామం ఇద్దరి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి నడుస్తున్నటువంటి క్రమంలో వారి కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు యేసు ప్రభుని గుర్తుపట్టేశారు. ఈయన మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, ఎవరి గురించి అయితే సువార్తమానం ప్రకటిస్తున్నామో ఆయనే ఈయనని వారి కన్నులు తెరవబడినప్పుడు వారు ఈయన యేసు అని గుర్తుపట్టారు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలిగజేసింది? గుడ్డితనం తొలగించు ప్రభువా. ఈ భారాన్ని నాశనం చేసేనా, ఈ లోక చింతలను కొట్టే ప్రభువా. వడ్డించిన ఇస్తరులో ఒకటి తినాలి. నేను నీ బలం కావాలి, నీ ఉద్యోగం కావాలి, నీ అధికారం కావాలి, నీ సన్నిధి కావాలి, నీ వాక్యపు నెరవేర్పు కావాలి, శక్తిని, బలాన్ని, అపవాదిని ఎదిరించే శక్తిని మాకు ఈ ప్రభు. నువ్వు నన్ను ఆశీర్వించితేనే కానీ నేను నిన్ను విడిచి పెట్టను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మరి దేవుని రాజ్య భారం మనం కలిగి ఉండాలి. లోక భారాలు కాదు, లోక చింతలు కాదు. ఆత్మల రక్షణ కొరకై చింత కలిగి ఉండాలి. దేవుని పని మీద భారం ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నెరవేర్చడానికి కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి, త్యాగం ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, యోబును చూడండి ఒకసారి. దరిద్రుడు, ఐశ్వర్యవంతుడు, అనారోగ్యం, 3 పొజిషన్లో కూడా నిలబడ్డాడు ఆయన. ఆయనతో కలిసి ప్రయాణం చేశాడు ఆయన. నోటి మాటతోడైనా దేవుడిని ఆయన దూషించలేదు, ఆ పొజిషన్ని తగ్గించలేదు ఆయన. ఈయన కూడా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అంతే. జరగని ఏదోటి జరుగుతుంది. ఊపిరి ఉన్నంత వరకు ఆయనతో కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్న పొజిషన్ కోరుకుంటున్నాడు. నిన్ను భక్తుల యొక్క మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తున్నాడు ఆయన. యాకోబు ఇశ్రాయేలై తండ్రి స్థానంలోకి వెళ్ళిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలుకి రథాలు, రౌతులు నువ్వే మా తండ్రి అన్నారు. ఎవరినాయి? ఏలియాని. ఎవరన్నారు? ఎలీషా గారు అంటున్నారు, ఇశ్రాయేలుకి రథాలు, రౌతులు నీవే నాయన. ఎప్పుడైనా కత్తట్టుకున్నాడా? కర్రట్టుకున్నాడు ఆయన. 10 మంది చంపాడైనా. దేవుని ఆత్మ బలాన్ని ధరించుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమని పిలిపించుకున్నాడు ఆయన? ఇశ్రాయేలుకి రథములు, రౌతులు నీవే తండ్రి.
హల్లెలూయా. తండ్రి స్థానంలో వెళ్ళిపోయి ఏలియా గారు మనుషుల చేత కూడా గుర్తించబడ్డాడు కదా, గుర్తించబడ్డాడు. ఈడు పెద్ద రౌడీ అనిపించుకుంటే ఏముంది, వీడు పెద్ద దొంగోడు అనిపించుకుంటే ఏముంది, తండ్రి అనిపించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలీషా చేత అనిపించుకున్నాడు ఆయన. దేవుడు ఆ పొజిషన్ ఆయనకి ఇచ్చినప్పుడు ఆ పొజిషన్ నిలబెట్టాడు ఆయన. నాయనా నువ్వు వచ్చేయాలన్నాడు, వెళ్ళిపోతున్నాడు అన్నాడు, అంతే అయిపోయింది. లేదు ఇంకా మీకు బోల్డ్ పనులు ఉన్నాయి ఇక్కడ అన్నాడు ఆయన. అన్నాడా? ఏలియా దేవుని స్వరం వినపడుతుంది, నాయన సిద్ధపడు వచ్చే అన్నాడు. అలాగే డాడీ అన్నాడు. అగ్ని రథాలు వచ్చినాయి, ఎత్తుకుపోయినాయి. దేవునికి స్తోత్రం. చెప్పిన దానికి అన్న ఆలోచన, సెకండ్ థాట్, రెండవ ఆలోచన కానీ, సెకండ్ ఒపీనియన్, రెండవ అభిప్రాయం కానీ ఏంటి అలాగే ఏదన్నా జరిగిందా? ఏలియా సిద్ధపడు వచ్చేయి, అలాగే నాయన. ఇంకా రెండో ఆలోచన లేదు, ఇంకా అయిపోయింది. అలాగా ఆ నిత్య మహిమలో ప్రవేశించేశాడు. యేసు ప్రభుని కలుసుకున్నాడు ఆయన. అప్పుడు అంటున్నాడు ఎలీషా, ఇశ్రాయేలుకి రథాలు రౌతులు, తండ్రి తండ్రి నీవే, మేము అనుకున్నాం కర్ర అనుకున్నాం, అదన్నాం, ఇదా లేదు నాయన, దేవుని ఆత్మ బలం ఉంది, దైవిక అధికారం ఉంది నీ దగ్గర, దేవుని అభిషేకం ఉంది నీ దగ్గర. ఈరోజు మేము బ్రతుకున్నాం, బట్టగడ్డాం, తిన్నాం, శీర్వ ఆ ప్రయాణంలో ముందుకు కొనసాగుతున్నామంటే దానికి కారణం నీ మీద ఉన్న అభిషేకం అన్నారు. అటువంటి అభిషక్తులతో మనం కలిసి ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘము, దాసులు, సహవాసం, పరిచర్య మనం భావించుకోవాలి. వృద్ధులను గద్దెంపగా ఏమని రాశారు అక్కడ? వృద్ధులను గద్దెంపగా తండ్రిగా భావించుకో. నీ భావన ఎలా ఉందో చెప్పు, దాన్ని బట్టి యేసుప్రభు నీతో ఉంటాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలా భావించుకున్నావు చెప్పు. యేసుప్రభు మీద నీ భావం ఏంటి? నీ దైవజనుడి మీద నీ భావం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆ భావం లేదంటే నిలబడకు నువ్వు. అప్పుడు నీకు న్యాయం జరగదు, అక్కడ దేవునికి న్యాయం జరగదు. అక్కడ నీ భావన కరెక్ట్గా ఉండాలి, దైవిక చిత్తానుసారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకస్తులు ఎలా ఉన్నారు? లోకాన్ని సమీపించిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటి? కన్న తల్లిని ఆడు తల్లిగా భావించుకోకుండా కొద్దిపాటి వ్యసనాలకు లోనయ్యి రోడ్డు మీద తల్లిని చంపేసాడు, పొడిసి చంపేశాడు. తల్లి మీద సరైన భావం, అవగాహన, తల్లి అంటే అర్థం. చిన్న గుడిసి, ఆ గుడిసి అమ్మితే వచ్చే డబ్బుల కోసం కన్న తల్లిని రోడ్డు మీద పొడిచి. లోకం అలా ఉంది, లోక సంబంధాలు అలా ఉన్నారు. మరి నువ్వు నేను ఎలా ఉన్నా చెప్పు. ఆవిడ అలా భావించుకున్నాడు, ఈ చచ్చిపోతే కన్నా డబ్బు రాదనుకున్నాడు. కన్న తల్లి చచ్చిపోయింది, చంపేసుకున్నాడు, ఆడు జైలుకి పోయాడు. లోకము ఆడుకున్న భావము ఆడికి ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది. దొల్లు ఎడుతాడు అమ్మ కోసం. అమ్మ వస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రిగా దేవుడు నీకు ఇచ్చాడు. ఆ వడ్డించిన విస్తరి అన్నీ వడ్డించిపెట్టాడు. ప్రేమని, సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, దయాళత్వాన్ని, ఆశా నిగ్రహాన్ని వడ్డించి పెట్టాడు ఆయన. ఆయన వైపుకు నువ్వు మలుకున్నావు అనుకో, నీ వైపుకు ప్రపంచం తిరుగుతుంది, పరలోకం తిరుగుతుంది, దేవదూతలు తిరుగుతారు. యేసు ప్రభు ఆయనే వచ్చేస్తాడు. ఆయన దైవజనులు నా ఆత్మీయ తండ్రి యేసన్ గారు, ఆయన అనుభవం యవన వయసులో మోకరించి ప్రార్థన చేసుకుంటుంటే గాయాలతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దగ్గర వచ్చేసాడు. ఆయన కలుసుకుంటూ వచ్చేసాడు. ప్రభు ఆయన అలా కాలు మీద పడిపోతే ఆ పాదాలను ముట్టుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నేను ఇంకా అలా చూశాను యేసు ప్రభుని. ఆయన ముట్టేసుకున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం మరణపు అనుభవంలోకి వెళ్ళి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచి సజీవుడుగా, మృత్యుంజయుడుగా
మరణపుల్ని విరిచినవాడుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి తనను తాను కనపరుచుకున్నటువంటి దేవుడు, ఆ అనుభవం కలిగినటువంటి వారు ఉన్నారు. దేవుని ఏర్పాటులో నీకే అనుభవం దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఆ అనుభవంలో మనం ముందుకు సాగిపో. దేవునికి స్తోత్రం. కొద్దిమంది చూసి నమ్మారు, కొద్దిమంది చూడక నమ్మారు. చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు మరింత ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నాకు దర్శనంలో ఒక స్వరం, ఒకరు ప్రశ్న వేశారు నాకు, దేవుడు ఎవరు? ఎంత గంభీరంగా అడిగారో దేవుడు ఎవరో అని, అంత స్మూత్గా సాఫ్ట్గా చెప్పాను, యేసయ్య నా దేవుడు. ఇది ఒక్కటి తెలితే చాలు. ఇది బేస్, ఇది యేసయ్య నా దేవుడు. ఆ పునాది మీద నిన్ను నువ్వు కట్టుకో. దేవునికి స్తోత్రం. యేసయ్య నా దేవుడు అని చెప్పాను. కల్లో ఒకరు అడుగుతున్నారు, దేవుడు ఎవరు? యేసయ్య నా దేవుడు. అది ఫౌండేషన్ మనకి, అది పునాది. పునాది రాయి ఎవరో? యేసు ప్రభువారు. ఆ బండ మీద నీ ఇంటిని నువ్వు కట్టుకో. ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా నిన్ను నువ్వు కట్టుకో. దేవునికి స్తోత్రం. నీ చేతికి వచ్చిన పని చేయి, నమ్మకంగా చేయి, దేవుడు మొహం చూసి చేయి. ఉన్న కాలము ఏంటి? పరలోకము, దేవదూతలు, యేసయ్య, దైవికమైనటువంటి. చూడండి, ఏలియా మోషేల్ని యేసు ప్రభువారు ఆయనతో కలిసి ఉన్నారు కాబట్టి పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు కూడా చూశారు. ఆ రూపాంతరపు అనుభవాన్ని చూశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు ప్రభుతో 12 మంది ఉండాలి, కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? కొండ మీద ఎంతమంది ఉన్నారు? ముగ్గురే. పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నారు, యాకోబు ఉన్నారు. ముగ్గురే కొండ మీదకి తీసుకెళ్ళాడు. ప్రార్థన చేయుచుండగా ఆయన మహిమను ధరించేసుకున్నాడు. మహిమతో నింపబడిపోయాడు. దైవత్వం వచ్చేసింది. ఆ మహిమలోకి ఎవరు వచ్చేసారు? ఏలియా గారు వచ్చేసారు. మోషే గారు వచ్చేసారు. మోషే గారు, ఏలియా గారు వచ్చేసారు. వేల సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు వచ్చేసారు, వెనక్కున్న వాళ్ళు వచ్చేసారు. యేసు ప్రభు ఇక్కడ ప్రజెంట్ జనరేషను, పాస్ట్ జనరేషను, సర్వయుగములలో సజీవుడైనటువంటి దేవుణ్ణి కలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జయించిన వాళ్ళందరూ కలిశారు, ఓడిపోయిన వాళ్ళు కాదు. అక్కడ నువ్వు లోకాలను చూస్తే మనం ఓడిపోతాం. మనం యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికతో మనము పరిగెట్టాలి. ఓపిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జయించిన వాళ్ళందరూ కలుసుకున్నారు. అక్కడ ఏర్పాటులో ఉన్న వాళ్ళందరూ కలుసుకున్నారు. 12 మంది భూమిని తలకిందులు చేసి పడేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా దేవునిని కలిసి, దేవుని సన్నిధిలో కలిసి, దేవుని ఆత్మతో నింపబడిన వారితో కలిసి ఏంటి ఆయన బలము, ఆయన అధికారం ఏంటి, అతని వస్త్రము మనకి ఇవ్వడానికి, మనం తీసుకోవడానికి ఏంటి, ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప. అతడు తీగా ఎవడు మూయజాడు, అతడు మూయిగా ఎవడం దిట్టమైన చోట మేకు కుట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను. దేవునికి స్తోత్రం. అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఎంత కృపను, ఎంత అవకాశం ఇచ్చాడు చూడు. ఒక సింహాసనం కింద ఉంటావు నువ్వు, ఒక అధికారం కింద ఉంటావు, ఒక ఉద్యోగం కింద ఉంటావు నువ్వు, ఒక ఉద్యోగస్తుడిగా ఉంటావు నువ్వు. దేవుడు పని. కొద్దిమంది దాన్ని ఏం చేసుకున్నా, ఆ ఉద్యోగాన్ని కొద్దిమంది లాస్ అయిపోయారు, పోగొట్టేసుకున్నారు. అధికారాన్ని పోగొట్టుకున్నారు, బలాన్ని పోగొట్టుకున్నారు. జయించిన వారితో మనం కలిసి ఉన్నప్పుడు ఆ మహిమను మనము చూడగలం. అందుకనే దేవుడు సమీపించి చక్కగా ఆయన మహిమని, ఆయన బలాన్ని, అధికారాన్ని, ఉద్యోగాన్ని, వస్త్రాన్ని అన్నీ అలా పెట్టి అలా ఎవరైతే దేనే తీసుకుంటారో ఆ స్థితి మారుతూ ఉంటుంది. శిశువా, బాలుడువా, ఏంటి, యవ్వనమా, అలాగా తండ్రి స్థానం. దేవునికి స్తోత్రం. పండిపోవాల. దేవుని కనుదృష్టిలో మనం పండాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అది ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఒక సింహాసనం, ఒక స్థిరత్వం, దేవుడు తీసినటువంటి ఆ నిత్యం మహిమలు, ఆ తలుపుల గుండా మనము ప్రవేశించేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని పితరుల సంతాన సంబంధులకు పిల్ల జల్లలందరినీ అతని మీద వేలాడించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్ల జల్లలంట. పిల్ల జల్లండి అండి, మీరే చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్ల జల్లలండి. జల్లలు ఎవరు? అది తెలుగులో జగ్గాలకు రాసుకొచ్చారా? ఆయనతో కలిసినటువంటి వారు, ఆయనతో నిలిచినటువంటి వారు, ఆయనలో స్థిరపడినటువంటి వారిని దేవుడు ఇలాగా హెచ్చించి గణపరిచి ఆశీర్వదించాడు. వారిని విజయోత్సవముతో ఊరేగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడందుకునే 85వ దావీదు కీర్తనలో 9వ వచనంలో చూడమ్మా, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయనకు భయపడే వారికి ఆయన రక్షణ సమీపంగా ఉంది, ఆయన బలము సమీపంగా ఉంది, ఆయన ఫలము సమీపంగా ఉంది, ఆయన ఉద్యోగం సమీపంగా ఉంది, ఆయన వస్త్రం సమీపంగా ఉంది, ఆయన సన్నిధి సమీపంగా ఉంది, ఆయన అభిషేకం సమీపంగా ఉంది, ఆయన వాక్యము సమీపంగా ఉంది. భుజించు, కడుపు నిండుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకరోజు ఉదయకాలంలో ఆత్మలో ఒకరి కోసం ప్రార్థన చేస్తున్నాను. నా పైకి వినపడుతుంది ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాను చేశాను. ఉదయకాలంలో ఫోన్ తీసేటప్పటికి ఏదైతే నేను ప్రార్థన చేశానో దానికి తగినటువంటి సమాధానం అలాగే దేవుడు చూపించాడు. ఆత్మలో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. 24 గంటలు 24/7 ప్రార్థనలో ప్రార్థనలో ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మలో మనసులో మెలకువ కలిగి శోధనలో పడకుండా అలా ప్రార్థనలో ఆ ప్రభావం, ఆ పరలోకం, ఆ మహిమ నీ మీదకి దిగి, అందుకనే అక్కడ రాసుకొచ్చారు మన మహిమ నివసించాలి నీలో. ఆ మహిమ, ఆ రక్షణ ఎవరైతే ఆయనకు భయపడతారో వారికి సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆకాశములో నుండి నీతి పారజూచును, భూమిలో నుండి సత్యము మొలుచు. ఆకాశంలో నుంచి నీతిమంతుడైనటువంటి దేవుడు అలాగ చూస్తున్నాడంట. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తుంది. నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడిని నేను కనుగొన్నాను, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం. అక్కడ చెప్పుకొచ్చారు కదా, నీతి ఏమన్నాడు అక్కడ? నీతి ఆయనకు ముందు నడుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన ఆకాశము నుంచి ఆ నీతి పారజూచును. ఆకాశములో నుండి ఆయన తొంగి చూస్తున్నాడు. పేతురు గారు ఆ అనుభవాన్ని రాసుకొచ్చారు. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగూరుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నీతిమంతుడు, పరలోకము, దేవదూతలు అందరూ ఆకాశం నుంచి అలాగా చూస్తున్నారంట. ఎవరు కనిపించారు? ప్రార్థిస్తున్నా యాకోబు కనిపించాడు, వచ్చేసారంతే. ప్రార్థిస్తున్నా దావీదు గారు కనిపించాడు. యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు పరలోకం నుంచి సమాధానం. అబ్రహాము ప్రార్థన, ఆ పరలోకం నుంచి సమాధానం వచ్చేసింది. అది ప్రార్థన అయితే మరి నీకు సమాధానం రాదా? చెప్పు. అది అర్పణ అయితే వచ్చి తినరా? స్వీకరించరా దాన్ని? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు భయపడే వారికి ఆయన మహిమ సమీపంగా ఉంది, ఆయన సన్నిధి సమీపంగా ఉంది, ఆయన అభిషేకం సమీపంగా ఉంది. ఆయన కార్యాలు నెరవేర్చేటటువంటి ఆ స్థిరత్వాన్ని, శక్తిని, ఇంద్రియ నిగ్రహం నీకు సమీపంగా ఉంది. టేక్ ఇట్, ఈట్ ఇట్. తీసుకో, తిను, బలం పొందుకో. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క ఎవరి వలె? మంచి సైనికుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. తిని బలం ధరించుకుని బలం లేని ఏకే పాటిసే ఉన్నట్టుకోమన్నారు అనుకో, వాడు కింద పడిపోతాడు గన్నిచ్చు. ఆత్మబలం లేని నిలబడ్డాడు అనుకో, ఏముండదు అక్కడ. ఆడు కాలి డింగి డింగి అంటాడు, అవతలాడు డింగి డింగి వెళ్తారు. తప్పట్లో తాళాలు అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క మంచి ఎవరి సైనికుడు నువ్వు? నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నమ్మకంగా ఉండాలి. ఏ పని చెప్తే చేస్తానంతే, తర్వాత ఇంకా వేరే పని పట్టించుకొని నేను అవి నీ పేరేంటని కూడా అడగను నేను. అదే నా అలవాటు. కొద్దిమంది ఇంకొక రకంగా ఉంటారు, అందరినీ చక్కగా పలకరింతారు, మాట్లాడతారు, చేస్తారు. నేను వెళ్ళానా, పని చూసుకున్నా, వచ్చాను, అంత అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు అప్పచెప్పిన పని చేయి. నువ్వు సైనికుడు, నువ్వు అప్పచెప్పిన పని చేస్తాడు సైనికుడు, అంతే. అన్ని పనుల మీద వెళ్తాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేతికి వచ్చిన పని చేయి, శక్తి లోపం లేకుండా చేయి, యేసయ్యను చూసి చేయి, ప్రేమతో చేయి, త్యాగపూర్వకంగా చేయి, నిలబడు ఆయన సన్నిధిలో. బలాన్ని ధరించుకుంటాం మనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. సైనికుడు, దేవునికి స్తోత్రం. సైనికుడు పని మీద ఉంటాడు, చెప్పిన పనే చేస్తాడు. ఏదైతే హైకమాండ్, హైర్ అథారిటీ ఏది చెప్పారో అది చేస్తారు వాళ్ళు. షూట్ అంటే షూట్, ఆగిపోండి అంటే ఆగిపోవాలి. లేదు అవతల వాళ్ళు షూట్ చేసేస్తారండి, కుదరదు. మేము చెప్పింది చేయాలంతే. కాల్చొద్దు, నో ఫైరింగ్, ఫైరింగ్ లేదంతే. షూట్ అంటే కొట్టేయాలంతే. అవతలోడు సొంతోడైనా, బంధువైనా, రక్త సంబంధి అయినా ఇంకా అక్కడ పని లేదు. ఇంకా దేవుని సన్నిధిలో దేవుని యొక్క పని, ఆరాధన, వాక్యము, దేవుని సింహాసనము తాగుతుంది అక్కడ. పక్క నుంచి పేతురు గారు వచ్చి శివులో చెప్తున్నాడు యేసుప్రభుకి, ఏమన్నా అమ్మను, అన్నయ్యను, తమ్ముడును, బామ్మది వచ్చారండి, ఏం చేయమంటారు మీరు? ఒరే బాబు, దేవుని చిత్తం జరిగించేవాడే, బావ అయినా బామ్మద్ది అయినా నాకు సంబంధం లేదని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పని ఎప్పుడు ఎలా నీ ద్వారా జరగాలో అలా జరిగితే దేవునికి మహిమ. ఇశ్రాయేలు దేవుని నామం మహిమపరచబడాలి నీ ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని జరిగించడానికి దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. మూర్ఖులకి మూర్ఖుల్లా చెప్తాడు ఆయన, మంచి వాళ్ళకి సింపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ చక్కగా ఎవరికి చదవనమ్మా, 22వ అధ్యాయం యెషయా గ్రంథం 20వ వచనం. ఆ దినమున నేను నా సేవకుడను హిల్కియా కుమారుడునకు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయను తొడిగించి నీ నడుకొట్టి చేత అతని బలపరిచి నీ అధికారం అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రి అయిపోతాడు. అబ్బా, తండ్రి మనసు వచ్చేద్ది నీకు. ఆయన పిలిచిన పిలుపు లోబడి నువ్వు నిలబడ్డావా, తల్లి మనసు వచ్చేద్ది నీకు, తండ్రి మనసు వచ్చేద్ది నీకు. అధికారం వచ్చేద్ది, ఉద్యోగం వచ్చేద్ది, స్థిరత్వం వచ్చేస్తారు. ఇంకేంటి అక్కడ రాసుకొచ్చారు, బలం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచాను. ఇదేంటి, ఇంటి తాళం భారమా? ఏమండే, ఇల్లు లేని వాళ్ళు లేక ఎడుతుంటే ఇల్లు బరువు ఎందుకు అవుతుంది మీకు చెప్పండి. వాళ్ళ ఆశ ఏంటి, మనిషి యొక్క ఆశ ఏంటి, ఇల్లు కట్టుకోవాలి, అంతేనా? ఇల్లు లేని వాళ్ళు లేక ఎడుతుంటే ఇంటి తాళం నీకు బరువా? నేను అడిగిన ప్రశ్న, పోను చెప్పు, బరువా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బరువే. మా పాస్టరమ్మ గారిని అడగండి, ఇంటి తాళం బరువా కాదని. బరువే. ఎందుకు వచ్చిన తాళం మీద అంటది. ఎందుకు? 6 బెడ్రూమ్లు ఉంటాయి, 8 బాత్రూములు ఉంటాయి, ఎవరి గదిలో వాళ్ళకు ఉంటాయి. దేవుడు ఆ ఇంటిని అలాగా ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. అమ్మాయి గది అమ్మాయిది, అబ్బాయి గది అబ్బాయిది, నా గది నాది, పాస్టమ్ గారిది, అందరిది కలిపి కిందంతా మళ్ళీ ఇండివిజువల్గా ఉంటుంది. అలా దేవుడు సెట్ చేసాడు దాన్ని, చెప్పుకుంటా ఉంటుందని ఆయనకి. నేను ఇదంతా తొడవలేకపోతున్నాను, ఇదంతా
చేయలేకపోతున్నాను. ఎవరు ఎక్కడ ఉంటారో తెలదు, అందరూ ఫోన్లు చేసుకోవాలి. ఉన్నది నలుగురు. పొద్దున్న లేచామంటే నలుగురు 4 దిక్కులు ఉంటాం. ఒకళ్ళు నరసాపురంలో ఉంటారు, ఒకళ్ళేమో ఇక్కడ తాడేపులగూడెంలో ఉంటారు, ఒకళ్ళేమో మొయ్యేరులో ఉంటారు, ఒకళ్ళేమో తణుకులో ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు. నేను నలుగురు 4 దిక్కులు ఉంటాం. పొద్దున్న లేచామంటే సాయంత్రానికి కలుస్తాం 10 గంటలకు. ఐళ్ళు అవసరమా? ఆ తాళాలు అవసరమా? దేవుడికి అవసరం. నీకు ఏది ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తే ఆయన నామం మహింపరచబడుతుందో అది నీకు అవసరం. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చినప్పుడు తీసుకో, ఇచ్చింది తీసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితిలోనైనా ఆ స్థితిలో ఆయన 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 సిద్ధపరిచింది మనం అలా భుజించుకుంటా, అలాగా దాహం తీర్చుకుంటా, ఆకలి తీర్చుకుంటా దేవునితో కలిసి ప్రయాణం సాగిపోవాలి. ఒకప్పుడు మోషే గారిని అన్నారు, మీరు ఈ పర్వతం నుంచి వచ్చేయాలి, వెళ్ళిపోయారు. అహరోను గారిని ఈ పర్వతం నుంచి వెళ్ళిపోయారు. ఏలియా గారిని ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళిపోతాం, పరిశుద్ధులను కలుసుకోవడానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.